సంపాదించిన వాళ్లు ఉదయం 11:30కు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 5గురు పాతవారితో పాటు మరో 5గురు నూతనంగా అమాత్యులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, శ్రీకాకుళం ఎంపీ కిల్లి కృపారాణి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పార్లమెంటుకు ఎన్నికైన తొలిసారే పదవులు సొంతం చేసుకున్నారు. మంత్రులుగా కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న వారి నేపథ్య వివరాలివి. ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో రాజకీయాల్లోకి వచ్చి అనంతరం కాంగ్రెస్ లో విలీనం తర్వాత రాజ్యసభకు ఎంపికైన చిరంజీవి తొలిసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టబోతున్నారు. తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ గా వెలిగిన చిరు రాజకీయంగా ఉన్నత పదవిని అలంకరించబోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1955 ఆగస్టు 22న జన్మించిన చిరు అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 1980 ప్రాంతంలో చిత్రసీమలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే అగ్ర కథానాయకుడిగా అవతరించిన చిరంజీవి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రత్యామ్నాయంగా 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత పరిణామాల్లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. పదవులతో ప్రత్యేకంగా తనకు వచ్చే పేరు ప్రఖ్యాతులు ఏవీ ఉండబోవని ఆయన అన్నారు. నాకు ఏ శాఖ ఇచ్చినా, ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని నా శక్తి మేరకు నేను ఖచ్చితంగా న్యాయం చేసి నేను అందరికీ న్యాయం చేస్తాను. చిరంజీవిని ఎవరు తక్కువగా చూడలేరు, తక్కువ చెయ్యలేరు. అండ్ ఏ పదవులు, ఏ ఒక్క హోదాలు చిరంజీవిని పెంచలేవు. ఆల్రెడీ చిరంజీవి ప్రజల మనసుల్లో చాలా పెద్ద స్థానంతో, పెద్ద హోదాతో ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే అది ఈ రోజున పద్ధతి చేయలేదు, తగ్గించలేదు. అధిష్టానం పట్ల విధేయతతో పాటు సామాజిక వర్గ సమీకరణాలు సర్వే సత్యనారాయణకు కలిసి వచ్చాయి. దళిత ఎంపీగా గెలిచిన సర్వేను కేంద్ర మంత్రి పదవి వరించింది. 2004లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి మొదటిసారి లోక్సభకు ఎన్నికైన ఆయన 2009 ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి రెండోసారి గెలుపొందారు. ఎస్సీల్లో ప్రధాన వర్గమైన మాదిగలకు చోటు కల్పించాలనే ఉద్దేశంతో సర్వే వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. లోక్సభకు ఎన్నికైన మొదటిసారే కేంద్ర మంత్రి పదవిని అలంకరించబోతున్నారు శ్రీకాకుళం ఎంపీ కిల్లి కృపారాణి. ఉత్తరాంధ్రలోని బలహీన వర్గాలకు చెందిన మహిళతో పాటు విద్యావంతురాలు కావడం ఆమెకు కలిసి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో బీసీ ఓట్లే లక్ష్యంగా కృపారాణికి మంత్రి పదవి కట్టబెట్టారు. 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడుపై విజయం మరింతగా దోహదపడింది. 1965 నవంబర్ 11న జన్మించిన ఆమె వృత్తిరీత్యా వైద్యురాలు. కళింగ సామాజిక వర్గానికి చెందిన కృపారాణి 2004లో మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఇట్లాంటి అపురూపమైన అవకాశాన్ని కల్పించారు నాకు శ్రీమతి సోనియా గాంధీ గారు, యూపీఏ చైర్మన్. అయితే అనుకోకుండా యాదృచ్ఛికంగా నాకు మరలా ఈ శాఖ మన్మోహన్ సింగ్ గారి నోట్ వెంబడి వచ్చిన వెంటనే, యాక్చువల్గా నా ప్రొఫెషన్ ఐఎమ్ ఏ డాక్టర్, ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఫర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. నేనైతే చాలా సంతోషపడ్డాను. నా జిల్లాలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయటానికి నాకు ఇది చక్కని అవకాశం ఏమో అనుకోవడమే కాకుండా నల్గొండ జిల్లాలో కూడా ఆ ఫ్లోరోసిస్ అసలు ఎందుకు వస్తుంది, ఆ ఫ్లోరోసిస్ రావటానికి కారణం ఏంటి అనేది నల్గొండ జిల్లాలో కూడా మన నా తాలూకా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రాయలసీమ ప్రాంతంలో ప్రధాన సామాజిక వర్గానికి కేంద్రం మరోసారి పట్టం కట్టింది. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన సూర్యప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా తిరిగి ఆ ప్రాంతంలో పార్టీకి కొత్త ఊపు వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. 1951 సెప్టెంబర్ 18న జన్మించిన కోట్ల జయప్రకాష్ రెడ్డి రాజనీతి శాస్త్రంలో బిఏ పట్టా పొందారు. 1991లో తొలిసారిగా పార్లమెంటుకు ఎంపికయ్యారు. అనంతరం 2004-9లో వరుసగా ఎంపీగా గెలుపొందారు. అన్ని రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మళ్ళీ అధికారం రావాలి, దాంతో రోజు మిగతా ముందు పోతారు. మా నాయకురాలు సోనియా గాంధీ గతంలో అంటే ఒక రియల్ కాంగ్రెస్ వాళ్ళు గుర్తించే ఒక తృప్తి రోజు మిగిలిపోయింది. ఇంత పెద్ద ఆత్మ కూడా రోజు సంతోషపడింది. కాబట్టి లేట్ అయినా ఇట్ ఇస్ లేట్ బట్ నాట్ టూ లేట్. ఆ ఏ శాఖ ఇచ్చినా వాడికి నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి మచ్చ లేకుండా ఆ శాఖను నేను న్యాయం చేస్తాను. 2009 ఎన్నికల్లో తొలిసారి లోక్సభకు పోటీ చేసి విజయం సాధించిన మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ను అనూహ్యంగా మంత్రి పదవి వరించింది. సామాజిక వర్గంతో పాటు వివాదాలకు దూరంగా ఉండడం వారికి కలిసి వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనతో మహబూబాబాద్ లోక్సభ స్థానం ఎస్టీలకు రిజర్వ్ కావడం ఆయనకు లాభించింది. దీంతో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి లోక్సభకు మొదటిసారి ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలోనూ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఏ రోజు నడుచుకోలేదు. వివాదాలకు దూరంగా ఉండడం, కలివిడితనంతో పాటు బంజారా సామాజిక వర్గానికి చెందిన వారు కావడం బలరాంకు వరంగా మారింది.